మన అన్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఆత్మ సంబంధమైన బంధం విడిపోవడానికి కారణం నీ మాటలేనని మనం నేర్చుకుంటున్నాం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎప్పుడైతే చచ్చిపోతాడో, ఆత్మ సంబంధమైన బంధం యొక్క విలువ తెలియలేని వాడై ఉండి, ఆత్మ సంబంధమైన బంధాన్ని విడగొట్టేసుకుంటాడు. ఈ బంధం ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అంటే, ఈ బంధంలో ఉన్న బలం ఎంత విలువైంది అంటే, ఎందుకు బంధంలో ఉన్న బలం అంత విలువైంది అని అంటారేమో. దేవుడి చేత ఏర్పాటు చేయబడింది ఏదైనా సరే, అందులో బలం ఉంటుంది. దేవుని చేత నిర్ణయించబడింది ఏదైనా సరే, దాంట్లో ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. దానిలో జీవం కూడా ఉంటుంది. ప్రియులరా, దేవుడు సహాయం ఉంటుంది. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయమైన బంధం. ఈ బంధం ఎంతో విలువైనది. ఈ బంధం ఎంతో శ్రేష్టమైంది. ఈ బంధం విలువ ఎవరైతే గుర్తించరో, ఈ బంధం యొక్క విలువను గుర్తించలేని ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాడు చేసేసుకుంటారు. దీన్ని పోగొట్టేసుకుంటారు. ఇది పాడైపోవడానికి, దీనిని పోగొట్టేసుకోవడానికి, ఈ బంధం ఈ బంధాన్ని విడగొట్టేసుకోవడానికి కారణం ప్రాముఖ్యంగా దేవుడి స్వభావం నీలో లేకపోవడమే. దేవుడి స్వభావం నీలో ఎప్పుడైతే ఉండదో, దేవుని యొక్క స్వభావం నీలో లేకపోతే గనక నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. ఏదో జీవించుచున్నానన్న పేరే తప్ప, నీకు ఆత్మీయమైన బంధం యొక్క విలువ ఎప్పటికీ తెలియదు నీకు. ఏ విషయంలోనూ కూడా నువ్వెప్పుడు కూడా దాని యొక్క విలువేంటనేది నువ్వెప్పటికీ గుర్తించలేవు. దాని విలువ తెలుసున్న దానివైతే, బంధం యొక్క విలువ తెలుసున్నవాడివైతే, మాటల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. మాటలే బంధాన్ని విడగొట్టేస్తన్నాయి. ప్రియులారా, 4 రకాల మాటల గురించి నేర్చుకున్నాం. ఆ 4 రకాలైన మాటలు గర్వపు మాటలని, మరి విస్తారమైన మాటలని, కొండె మాటలని, తర్వాత నొప్పించే మాటలని మనం నేర్చుకున్నాం. ఈ విస్తారమైన మాటలో, ఈ గర్వపు మాటలో, ఈ కొండెగాని మాటలో, ప్రియులరా, ఈ నొప్పించేటువంటి మాటలు, ఇయన్నీ కూడా వాస్తవానికి మన జీవితంలో బంధాన్ని విడగొట్టుకునేలాగా, బంధంలోంచి బయటికెళ్ళిపోయేలాగా ఇవి చేసేస్తా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను కూడా దయచేసి మనం చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? మరియు అపోస్తల శిష్యులు కార్యం. మరియు హ్మ్. శిష్యులను తమ వెంట హ్మ్. వీడ్చుకుని పోవాలని వంకర హ్మ్. మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటల వలన ఏమవుతుంది అంటే, ఆత్మీయమైన బంధం విడిపోతుంది. ప్రియులారా, 5వ రకమైన మాటలు ఏం మాటలంటే వంకర మాటలు. వంకర మాటలో ఈ మాటలను మనం ఆలోచన చేస్తే, వంకర మాటలు అనగా అర్థం తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోయే మాటలు. తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోయే మాటలు. తప్పుడుగా ఒక వ్యక్తి ఆలోచించే విధంగా ఇవి పనిచేసేసే మాటలనమాట. వంకర మాటలు మీలో నుంచే బయలుదేరుదురు. వంకర మాటలు మాట్లాడేవాళ్ళు ఎక్కడో లేరు. ఈ వంకర మాటలు మాట్లాడేవాళ్ళు మనలో నుంచే బయలుదేరుతున్నారు. వంకర మాటలు, అన్ని వంకర పనులు, వంకర ప్రసంగాలు, వంకర ప్రార్థనలు, అండి వంకర పాటలు. పాటలలో కూడా వంకరే ఉంటుంది. ప్రసంగాలలో కూడా వంకరే ఉంటుంది.
అండ్ ఏది మాట్లాడుతున్నా వంకరే కనపడుతుంది. ఈ వంకరంతా కూడా ఎందుకొచ్చేసిందంటే, చచ్చిపోయావు కాబట్టి వచ్చింది. ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి ఏమొచ్చింది? ఈ వంకరతనం వచ్చింది. ప్రియులారా, వాస్తవానికి సర్పం సచ్చిపోతే వంకరంతా కూడా పోతది. సర్పం ఎప్పుడు కూడా అది బతుకున్నంత వరకు ఏమవుతది చెప్పండి? వంకరగానే పాకుతా ఉంటది పాము. పాము ఎప్పుడు కూడా చచ్చిపోయినప్పుడు మాత్రమే దాన్ని కర్రతో తీసుకొనెళ్ళి పాడేసేటప్పుడు అది స్ట్రెయిట్ అవుతది. చచ్చిపోనంత వరకు కూడా అదేమవుతది? అది వంకరగానే ఉంటది. పాము ఎప్పుడైతే చచ్చిపోతదో, చచ్చిపోయిన తర్వాత అది స్ట్రెయిట్ అవుతది. కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం చచ్చిపోతే కనుక వంకరైపోతాం. మనం బ్రతుకుంటేనే మనం స్ట్రెయిట్‌గా ఉంటాం. పాము చచ్చిపోతే స్ట్రెయిట్ అవుద్ది. పాముకి, మనకి తేడా అదే. పాము చచ్చిపోయినప్పుడు దాని వంకరలన్నీ పోతాయి. మనం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే వంకరలుండవు. కానీ ఈరోజు వంకరతనమే ఉంది. ఎక్కడ ఏ ప్రసంగం జేయాలో గూడా తెలియట్లేదు. అన్నీ వంకర ప్రసంగాలే. అన్నీ వంకర మాటలే. అన్నీ వంకర బుద్ధులే. ప్రసంగాలు జేసేవాళ్ళు వంకర ప్రసంగాలు. పాటలు పాడేవాళ్ళు వంకర పాటలు. ప్రార్థనలు చేసేవాళ్ళు వంకర ప్రార్థనలు. ప్రియులారా, ఎక్కడ ఏ మాటలు అవసరమో ఆ మాటలే మాట్లాడాలి. ఎక్కడ ఏ ప్రసంగం అవసరమో ఆ ప్రసంగమే ఎత్తాలి. వంకర ప్రసంగాలు చేయకూడదు. ఏదో సమయం దొరికింది గదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పనవ్వదు. అర్థమవుతుందండి? ఏదో సమయం ఇచ్చారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వంకర పాట పాడేత్తే, వంకరగా పాట పాడేత్తే, పాట వంకర గాదు, పాడే నీలో వంకరుంది. పాడే నీలో వంకరుంది. వాక్యంలో ఎప్పుడు వంకరుండదు. ఆ వాక్యం చెప్పే నీలో వంకరుంటది. అర్థమవుతుందా? ఎందుకు నీలో వంకరుంటదంటే, ఎప్పుడు ఏదెత్తాలో తెలీదు నీకు. ఎప్పుడు ఏ వర్తమానం జెప్పాలో తెలీదు. ఎప్పుడు ఏది మాట్లాడుతున్నావో నీకే తెలిసేడతలేదు. ఎప్పుడు ఏది పాడుతున్నావో నీకే తెలిసేడతలేదు. ఏంటంటే, వంకరతనం కనపడుతుంది ఇదంతా. ప్రియులారా, ఎప్పుడైనా సరే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ వంకరతనం అనేది ఎప్పుడైతే ఉంటదో, మాటలు కూడా వంకరగానే ఉంటాయి. మాటలు కూడా ఎలాగుంటాయి? వంకరగానే ఉంటాయి. బుద్ధి వంకరైతే పనులన్నీ కూడా వంకరగానే ఉంటాయి. బుద్ధే గనక వంకరైతే ప్రవర్తన అంతా కూడా వంకరగానే ఉంటది. ప్రవర్తన అంతా కలిసి ఎందుకు ప్రవర్తనలో మార్పులు చెడుగా కనపడతాయంటే, కొంతమంది వాడి ప్రవర్తన మంచిది కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదు అని కొంతమంది ప్రవర్తనను పట్టుకొని తిడతారు. ప్రవర్తన మంచిది కాదు ఆ ప్రవర్తన అసల అని ఎందుకు తిడతారంటే, కొంతమంది ప్రవర్తనను తిడతారు. టోటల్‌గా మరికొంతమంది ఏం జేస్తారంటే, ప్రవర్తనకి మూలమైన దానిని తిడతారు. ప్రవర్తనకి మూలం ఏంటంటే బుద్ధి. కేవలం ప్రవర్తనలో మార్పులు రావటానికి గల కారణం, ప్రవర్తన వేరే వేరే రకరకాలుగా ఉండటానికి కారణం, ప్రవర్తన వంకరగా ఉండటానికి కారణం కేవలం బుద్ధిలో లోపమే. కేవలం బుద్ధిలో ఉన్న వంకరను బట్టే ప్రవర్తన కూడా వంకరగా ఉంటుంది. ప్రియులారా, ఎక్కడికెళ్తున్నా సరే ఏం మాట్లాడాలో అదే మాట్లాడితే కాస్త ఘనతుంటుంది. మాట్లాడకూడని మాటలో, సందర్భం లేని మాటలో, అసలు సందర్భం లేని మాటలను తీసుకొచ్చి ఏదో అతికించాలనుకుంటే గనక ఛీ అనిపించుకుంటాం. ఏమనిపించుకుంటాం? ఛీ అనిపించుకుంటాం. ఎక్కడ ఏది సెట్ అవుతదో, ఎక్కడ ఏది మాట్లాడుతున్నావో, అది ఏది మాట్లాడితే సెట్ అవుతదో అక్కడ అదే మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, అసలా నీ మాటలు వంకర మాటలో, నీ మాటలు ఏ మాటలో నువ్వు బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఎవడో ఏదో ఇద్దరు మనుషులు కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారనుకోండి. ఇంకొకడు మూడోవాడు తగలడక్కడ ఏదో మాట్లాడుతున్నాడనుకోండి. "అరేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వసలా? ఇక్కడ జరిగేదేటి? నువ్వు మాట్లాడేదేటి? ఇక్కడున్న సిట్యుయేషన్ ఏంటి? నువ్వు మాట్లాడేదేటి? ఇక్కడ పరిస్థితేటి? నువ్వు మాట్లాడేదేటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వసలా? అసలు నీ మాట తీరు బాగోలేదురా! అసలు నువ్వు మాట తీరు అసలు మార్చుకో అసల. నువ్వెళ్ళసల. నీకు తెలీదు ఈ గొడవంతా నువ్వెళ్ళు" అని వాడిని గద్దించి తీసుకెళ్ళి పక్కనెడతారు.
ఎందుకంటే వాడి మాటలు వంకర మాటలు కనపడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. చచ్చిపోయినోళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళకి ఆదరణకరమైన ప్రసంగాలు చేయాలి. వాళ్ళకి ఆదరణకరమైన మాటలు అందించాలి. అక్కడ ఆదరణకరమైన గీతాలు పాడాలి. నీ ఇష్టం వచ్చిన పాటలు పాడేస్తానంటే కుదరదు చచ్చిపోయినోళ్ళ దగ్గర. చచ్చిపోయినోళ్ళ దగ్గరికెళ్ళి నీ ఇష్టం వచ్చిన ప్రసంగాలు చేసేత్తానంటే కుదరదు. నీ ఇష్టం వచ్చిన ప్రసంగాలు చేత్తే వంకర ప్రసంగాలంటారయి. నీ ఇష్టం వచ్చిన పాటలు పాడేత్తానంటే వంకర పాటలంటారయి. అన్నీ వంకరే కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా వంకర తత్వం ఉందనుకో నీలో, ఏదో అవకాశం ఇచ్చారు కదా అని ఆ చచ్చిపోయినోళ్ళ కాడ పెళ్లి పాట పాడేసావనుకో సి అనిపించుకుంటావు. చచ్చిపోయినోళ్ళ దగ్గరికెళ్ళి పెళ్లి ప్రసంగాలు చేసావనుకో సి అనిపించుకుంటావు. ఇక్కడ సందర్భం ఏంటి? ఈడు మాట్లాడేదేటసల అంటారు. ఇక్కడ సందర్భం ఏంటి? ఈవిడ పాడే పాటేటిక్కడ అనంటారు. ప్రియులరా, చచ్చిపోయినోళ్ళ దగ్గరికెళ్తే చచ్చిపోయినోళ్ళ పాటలు రావండి బాబు నాకు. చచ్చిపోయినోళ్ళ పాటలు రావు నాకంటే నేర్చుకో. టీవీల్లో పెట్టేత్తం కాదు బుర్రకాయ. బుర్రెట్టుకునెళ్ళి టీవీలో పెట్టేత్తన్నావు. నేర్చుకో. ఏమీ రాదు నీకు. తింటం ఒకటే వచ్చు. అది కూడా రాదంటే బావుండు. నేను నీ తిండి కూడా నేనొచ్చి తినేద్దును. హ్మ్. నాకు రాదు. నాకు రాదు. ఏది రాదు. ఏమొచ్చు నీకు? ఏమొచ్చు నీకు? సాధకం చెయ్యాలి. పట్టు వదలకుండా ఏదైనా సరే రాగాలు తీయవలసిన విధంగా రాగాలు తీయలేకపోతున్నావనుకో, అలా ట్రై చేయాలి. ప్రయత్నం చెయ్యాలి. అలా ప్రాక్టీస్ అంటారు దాన్ని. ప్రాక్టీస్ ఎప్పుడు కూడా నీకుండాలి. ఆ ప్రాక్టీస్ ఎప్పుడైతే ఉంటుందో, నువ్వెంత చక్కగా రాగం తెస్తావో, నువ్వెంత చక్కగా పాడగలుగుతావో, నువ్వెంత చక్కగా స్తుతించగలుగుతావో దేవుడికి స్తోత్రం. నాకు రాదు, నాకు రాదంటే నీకేదీ రాదు నీకు. నీకేదీ రాదు. నాకు రాదు అన్నావంటే కుదరదు. నాకు రాదు అంటే కుదరదు. మనకి కేవలం అన్ని పనులు వచ్చుండాలి. ప్రియులరా, చిన్నగా నేను ఎలక్ట్రీషియన్ పనులు కూడా చేసేసుకుంటాను. మిక్సీ గిన్నెలు బాగు చేసేసుకుంటాను. మిక్సీ కూడా ఏదైనా చిన్న కంప్లెయింట్ వస్తే మిక్సీ చేసేసుకుంటాను. ఫ్యాన్లు కాలిపోతే ఫ్యాన్‌లేయో చేసేసుకుంటూ ఉంటాను. స్విచ్ బోర్డుల్లో ఏదన్నా అయితే స్విచ్ బోర్డులు మార్చేసుకుంటూ ఉంటాను. ప్రతి చిన్నదానికి ఎలక్ట్రీషియన్ మీద ఆధారపడినోడు వత్తాడో, రాడో. ఈ మధ్య కాలంలో ఎన్ని సార్లు ఫీజు కొట్టేయడం కాదు. లోపడేదో కాలిపోయింది. కాలిపోతే అది ఏటసలది ఎవడిని పిలిచినా ఎవడొత్తాడు అందుబాటులో? అందుబాటులోకి ఎవడొత్తాడు చెప్పండి? అదేదో కాలిపోయింది లోపల. అది ఏటనేది అంతా చూత్తే, ఆ లోపల ఏదో జరిగింది. బాగా కనిపెట్టాను ఏటని. బుర్ర పెడితే ఏది రాకుండా ఉండదు. బుర్ర పెడితే అన్నొచ్చేత్తాయి. దేవుడికి స్తోత్రం. ఈ మెకానిక్ టచ్ ఎప్పుడైతే ఉందో నేను కొంచెం ఇయన్నీ కూడా నేర్చుకోగలిగాను కాబట్టి కొంచెం అవగాహన ఉంది. నేను బండి కొన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏం జేస్తారంటే, సర్వీస్ సెంటర్‌లో ఇస్తుంటారు. ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత 300, 400 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మీరు మరలా తీసుకురండి. సర్వీసింగ్ జేత్తాం. మళ్ళా ఇంజిన్ ఆయిల్ మారుస్తాం అంటారు. ప్రియులారా, బండి కొన్న దగ్గర నుంచి కూడా ఎప్పుడూ సర్వీస్ సెంటర్‌కే ఇవ్వలేదు. పాడు చేసేస్తారని జెప్పి. ఎందుకంటే, నేను ఆల్రెడీ రెంచులు కొనేసుకున్నాను. రెంచులు కొనేసుకున్నాను. మెకానిక్ షెడ్‌కి అసలు బండి తీసుకెళ్ళకుండానే మాక్సిమం నేను ఇంటికాడే అన్నీ చేసుకునే ప్రయత్నం చేస్తాను మాక్సిమం. ఇంజిన్ ఆయిల్ నేనే మార్చుకుంటాను. నేనే చేసుకుంటాను. నాకేది రాదు అంటే ఏదీ రాదు నీకు. నేను ఈ మాట నీకెందుకు చెప్తున్నానంటే, నీకేది రాదు అంటే నీకేదీ రాదు. నాకు అన్నీ రావాలి. నాకు అన్ని పనులు వచ్చుండాలి. నీకు డ్రైవింగ్ వచ్చుండాలి. ప్రియులరా, నీకు పని చేయించడం వచ్చుండాలి. పని చేయించడం నీకెప్పుడొస్తదంటే నువ్వు పని చేసుంటేనే. నాకు పని చేయించడం రాదు. నాకది చేయించడం రాదు. చిన్నదానికి, పెద్దదానికి ఆళ్ళ మీద, ఈళ్ళ మీద ఆధారపడి ఆళ్ళేదో చెప్తున్నారు ఓసారి రా నాకు తెలీదు. ఆళ్ళేదో చెప్తున్నారు రా ఓసారి నాకు తెలీదు. నీకెందుకు తెలీదు? ఎన్నాళ్ళు ఆధారపడతావు అలాగా? ఆళ్ళేదో చెప్తున్నారు. ఓసారొచ్చి నువ్వొచ్చి ఇనొచ్చు గదా! అంటావు. నీ కొడుకు మీదో, నీ కూతురు మీదో ఆధారపడతా ఉంటావు. లేపోతే ఎవరి మీదో ఆధారపడతా ఉంటావు. నాకేది రాదు, నాకేది రాదంటే ఏమొచ్చు నీకు? తింటవచ్చా నీకు? కింద మీద ఉంచేసుకునే దానివి అన్నం తినటం గూడా రాదు. తినేది తక్కువ, కిందెక్కువ అన్నట్టుండేది. జాగ్రత్తగా ఇప్పుడు ఎంత చక్కగా తింటున్నావో ఒక మెతుకు కూడా ఉంచకుండా తింటున్నావు. శుభ్రంగా చెయ్యి గూడా నాకేత్తన్నారు. ఎంత దారుణం అయిపోయిందో. కొన్ని చోట్ల చెయ్యి నాకుతాలు మానేయండి. చెయ్యి గూడా నాకేత్తన్నారు. ఏండి?
అంత నాకేవలసిన పనేటి కాస్త పెట్టుకు తిను. సిగ్గుచేటు ఇంటికాడ తీరు వస్తే బయటకొచ్చిన తర్వాత మంచి తీరు వత్తది. ఎనక్కి, ముందుకి కూడా చెయ్యి తిప్పేసి నాకేత్తన్నారు. మరి ఏటో మరి. ఆ తిండి తినటం గూడా రాట్లేదసల. నిన్ను ఎంత అవమానం వచ్చేత్తందో నీ వల్ల. నువ్వు తినే తిండి కూడా బావుంటలేదసల. వయసొచ్చింది గానీ, ఇప్పటికీ తినటం చేత కాలేదసల. ఎంత పద్ధతిగా తినాలి? ఎంత చక్కగా తినాలి నిలబడి నువ్వు? ఎంత చక్కగా ప్లేట్ పట్టుకోవాలి? తినేటప్పుడు కూడా ఆ తినే దాంతోనే ఆ గరిటె పట్టుకొని అదే చేత్తో తినే చేత్తోనే ఆ కూర యేసుకునేటప్పుడు గూడా తినే చేత్తోనే గరిటె పట్టుకొని యేసేసుకుంటాం. ఆ తినే చేత్తోనే మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని తాగేయడం. చిన్న పిల్లల చేష్టాలన్నీ తాగేటప్పుడే అన్నం మెతుకులు మళ్ళీ గ్లాసులో కూసేయడం. ఇదేటి చిన్న పిల్ల తత్వం ఇయన్నీని. అసలు తినటం రావట్లేదు. ఇంకా కొంతమందికి తాగడం రావట్లేదు. మరి కొంతమందికి తినటం వచ్చింది అంటే, మరి కొంతమందికి తాగడం వచ్చింది అంటే, ప్రియులారా నేర్చుకోకుండానే వచ్చిందా? నేర్చుకున్నావు గదా! తినటం వచ్చింది, తాగడం వచ్చింది. వస్త్రాలు కట్టుకుంటం వచ్చేది కాదు. వస్త్రాలు కట్టుకోవడం వచ్చింది. ఏ టైంలో, ఎప్పుడు, ఎక్కడ నీట్‌గా ఉండాలో అసల తెలిసేది కాదసల. కానీ తెలుసుకున్నాం. ఇప్పుడెంత నీట్‌గా ఉంటున్నావో. చీవుడు ముక్కు మొహంతో ఉండేదానివి. చీవుడు ముక్కు మొహంతో ఉండేవాడివి. అసలు నీట్‌గా ఉండే వ్యక్తివే కాదు. కానీ ఈరోజు నీట్‌గా ఉంటున్నావు. ఎవరిని చూసి నేర్చుకున్నావు? ఎవరో ఒకళ్ళని చూసి నేర్చుకున్నావు గదా! అన్నీ వచ్చినియి గదా! చచ్చిపోయినోళ్ళ దగ్గర నాకు పాటలు రావండి. చచ్చిపోయినోళ్ళ దగ్గర నాకు పాటలు రావండి. మరి ఏవొచ్చు నీకు? ఏవొచ్చు నీకు? ఎక్కడ ఏ పాట పాడాలో ఆ పాటే పాడు. లేపోతే వంకర పాట అయిపోద్దమ్మా నీ పాట. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడమ్మా. నీది వంకర మాట అయిపోద్ది. ఎక్కడ ఏ ప్రసంగం జేయాలో అక్కడ ఆ ప్రసంగమే చెయ్యి. సేవకుల్లో ప్రసంగం సేవకుల్లోనే చెయ్యి. విశ్వాసుల దగ్గర చేసే ప్రసంగం విశ్వాసుల దగ్గరే చెయ్యి. వంకర ప్రసంగం అయిపోద్ది నీ ప్రసంగం. అవమానం వచ్చేద్ది. ఏం చేత్తన్నావో, ఏం మాట్లాడుతున్నావో అసలా నీకే తెలియట్లేదు. నువ్వసలు ఏం చేత్తన్నావో నీకే తెలియట్లేదసల. ఎక్కడేం మాట్లాడాలో అస్సలు తెలియడం లేదసల. వయసొచ్చింది గాని. కొంతమందికి అసలు తెలియడం లేదండి. ఏన్నా ఇది తెలీదు గదా! అని ఇది ఏమైనా సరిచేద్దామంటే, మళ్ళా సరి చేసుకునే తత్వం ఉండదు. నేను వయసులో పెద్ద, నేను అనుభవంలో పెద్ద, నాకింత, నేనంత ఇది ఎక్కువగా కనపడేది. సరిచేసుకునే తత్వం చాలా మందిలో ఉండదండి. సరిచేసుకునే తత్వం, నేర్చుకునే తత్వం ఎప్పుడైతే ఏ వ్యక్తిలో ఉంటదో, ఆ వ్యక్తి ఎప్పుడూ బాగుపడతాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా స్థిరపడతాడు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆత్మీయతలో ఎదుగుతాడు. దేవుడికి స్తోత్రం. నేటికి కూడా నేను నేర్చుకుంటానే ఉన్నాను. నేటికి నేను నేర్చుకునే అనుభవంలోనే ఉన్నాను. నేను సరిచేసుకునే విధానంలోనే ఉంటున్నాను. నేనింకా ఏదైతే నేర్చుకోవాల్సుందో నేను నేర్చుకుంటేనే గదా! బాగా కొంతమందిని నడిపించగలుగుతాను. నేను బైబిల్ నేర్చుకుంటే, నేను ప్రార్థన నేర్చుకుంటే, నేను దేవుడి దగ్గర గోజాడటం నేర్చుకుంటే, ప్రతీదీ నేను నేర్చుకుంటేనే గదా! నేనేదైనా చేయగలను. ప్రియులరా నేర్చుకో. నీకు రాకపోతే నేర్చుకో. నీకు రానిదంటూ ఏది ఉండదు. నువ్వు అన్నీ చేయగలవు. అన్నీ చేయగలిగే సామర్థ్యం దేవుడు మనకిస్తున్నాడు. అది అభిషేకం ద్వారా మనకు కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. నాకు రాదు. నాకు రాదు. మా అమ్మ ఇలా పెంచింది. మా నాన్న ఇలా పెంచాడంటే, పక్కింటావిడొచ్చి వండి పెడతదిలే మంచం ఎక్కి కూర్చో నువ్వు. వంట కూడా చేత్తం రాదు నీకు. చక్కగా కూరలొండటం రాదు నీకు. ఉల్లిపాయలు కోయడం రాదు నీకు. ఉల్లిపాయలు కోసేవంటే కూడా ఎంత పెద్ద పెద్దయి కోసేత్తన్నావో, ఆ ఉల్లిపాయలు కూడా కోత్తం రావట్లేదు నీకు. అమ్మా! ఉల్లిపాయలు కూడా కోత్తం రావట్లేదు నీకు. ఏంటి నీకు ఉల్లిపాయలు కూడా కోయటం రావట్లేదంటే, అసలు నువ్వు నేర్చుకోలేదు. నువ్వసలు పనితీరు రాలేదు నీకసల. నీకు అంట్లు తోమడం రావట్లేదంటే, నీకొక వాకిలి తుడవటం రావట్లేదంటే, ఒక గుమ్మం తుడవటం రాలేదంటే నీకు, ఎక్కడ తుక్కక్కడే. ఎక్కడ ఎంటుకలు అక్కడే ఉంటాయి. ఓ రూమ్ తుడవటం కూడా చేత కాలేదు నీకు. ఆ! వ నడుమంచం అసల. మంచం కిందకి దూరైనా తుడవవు నీకసలు. తుడవటం కూడా రాదు నీకసల. నేర్చుకోలేదు ఏం జేత్తావు? నీకు నేర్పేవాడు లేడు. అందుకే నీ తీరు అలాగుంది. ఎవడేం జేత్తాడు?
నేర్చుకో అమ్మా, నేర్చుకో అమ్మా అని చెప్తుంటే నేర్చుకుంటే బాగుపడి ఉండేదానివి. నువ్వు నేర్చుకోవట్లేదు నువ్వు. నువ్వు నేర్చుకుంటే నువ్వెప్పుడో బాగుపడి ఉండేదానివి. నువ్వు నేర్చుకుంటే నలుగురికి పని చెప్పేదానివి. నలుగురితో చెప్పించుకుంటున్నావంటే నువ్వు నేర్చుకోకే నలుగురు చెప్తున్నారు నీకు. ఇప్పుడు నీకు బాధొచ్చేస్తుంది నలుగురు చెప్తుంటే. నువ్వు నేర్చుకోవు. నేర్చుకునే తత్వం లేదు. ఇది ఇలా కాదు, ఇది ఇలాగని చెప్పామనుకో, నీకొచ్చేత్తది ఇంకెక్కడ లేని కోపమంతా వచ్చేత్తది. రగిలిపోద్ది. ఇంక మానేత్తావు గూగుల్ మీట్. అది తీరువు కాదు నీది. అది పద్ధతి కాదు. అది ఆత్మీయత కాదది. ఏదో ఒక మాట చెప్పారంటే, ఏంటో, ఎందుకు చెప్పారో, ఏం సరి చేసుకోవాల్సుందో అని అనుకోవడం మానేసి, వంకర పాటలు పాడతానంటావు, వంకర ప్రసంగాలు చేత్తానంటావు. ఈళ్ళ మధ్యలోగా ఈ ఈ మధ్యలో చెప్పవలసింది ఇది కాదు. శంకుస్థాపన జరుగుతుందంటే, మూలరాయి ఎయ్యాలంటే, అక్కడ దానికి సంబంధించింది వేరుగా ఉంటది. గృహప్రవేశానికెళ్ళినప్పుడు దానికి సంబంధించింది వేరుగా ఉంటది. మన సహవాస కూడిక జరుగుతది రేపు. దానికి సంబంధించిన వర్తమానం వేరుగా ఉంటది. ఏది పడితే అది చెప్తే పనవ్వదు. దేనికి సెట్ అవుతదో, ఏది సెట్ అవుతదో అదే నువ్వు సెట్ చేయాలి. అది. ఆ జ్ఞానం లేదా? జ్ఞానం ఇచ్చాడు గదా! ఇంత పెద్ద వ్యక్తివయినప్పుడు చిన్నపిల్లల వస్త్రాలు కొనుక్కోవు గదా! అయి నీకు సెట్ అవ్వని తెలుసు కదా! నీ వయసుకి తగ్గ వస్త్రాలు, నీ హైట్‌కి తగ్గ షర్టు, ఆ! నీ హైట్‌కి తగ్గ ప్యాంటు. నువ్వేది కొనుక్కోవాలో అదే కదా కొనుక్కుంటున్నావు. నీకు సెట్ అయ్యేదే కదా కొనుక్కుంటున్నావు. నీకు సెట్ కానిది నువ్వెలా కొనుక్కుంటావు? కొనుక్కోవు గదా! నీకు సెట్ అయ్యేదే తీసుకుంటావు కదా! ఒక బైక్ తీసుకున్నా సరే పొట్టోడివి, కోళ్ళందం. కోళ్ళందం కాబట్టి స్పెండర్ ప్లస్ తీసుకుంటావు చిన్నది. పల్సర్ అయితే కోళ్ళందం కింద పడేత్తావు కదా! నీకు పల్సర్ బైక్ అయితే నీకు కోళ్ళందం. ఏ ట్రాఫిక్‌లోకెళ్ళినా బండి ఎవడి మీద పడేత్తావు. రాదు నీకు. కాబట్టి నీ హైట్‌కి తగ్గ బండే కదా కొనుక్కుంటావు. అయ్య బాబోయ్! ఆ బండి నేను ఆఫ్ చేయలేను. అది నా కాళ్ళందో. అన్నీ నీకు సెట్ అయ్యేయే కదా కొనుక్కుంటున్నాం. ఏ ఇల్లు సెట్ అవుతుందో తెలుసు. ఈ ఇంట్లో అయితేనే మాకు బావుంటది. ఇంటిగల ఓనర్ లేని ఇల్లు చాలా మంది తీసుకుంటారు. ఏ పోరు ఉండదు. ఏ గొడవ ఉండదని. నీకు సెట్ అయ్యే ఇల్లే కదా తీసుకుంటున్నావు. అన్నీ సెట్ అయ్యేలాగా అన్నీ సెట్ చేసుకుంటున్నావు. పాటలు మాత్రం సెట్ అవ్వట్లేదు. నువ్వు పాడే పాట ఒకటి, నీ తీరు ఒకటి. నీ ప్రసంగాలొకటి, ఇక్కడ మనుషులేమో వేరు. సెట్ అవ్వట్లేదసల. తెలుసుకో, అది తెలుసుకో. నేర్చుకోలేదు కాబట్టే సెట్ చేయలేకపోతున్నావు. నువ్వు నేర్చుకుంటే ఎక్కడేది సెట్ అవుతదో అదే మాట్లాడతావు. దేవుడికి స్తోత్రం. బర్త్‌డే కూటమయితే నువ్వు ఏ ప్రసంగాలు చేత్తన్నావో ఎళ్లి నాకు అర్థం కావట్లేదు. నువ్వేం ప్రసంగాలు చేత్తావక్కడ? బర్త్‌డే కూటమయితే? ఒక బర్త్‌డే కూటమయితే నువ్వేం పాటలు పాడతావక్కడ? నువ్వు పాడే పాటలేటక్కడ? ఏది సెట్ అవుతదక్కడ? చిన్న పిల్లోడు. అక్కడ చిన్న పిల్ల. ఆళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు ఆ వయసులో. వాళ్ళని పెంచే విధానాన్ని గూర్చి కొన్ని విషయాలు ఆ తల్లిదండ్రులకి మనం చెప్పుకుంటూ రావాలి. వాడికి కొంచెం ఊహొచ్చిన తర్వాత చెప్పేయి కొన్నుంటాయి. ఏం సెట్ అవుతదో ఏంటో తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, కొంతమంది అన్నీ తెలిసినట్టే ఉంటారు. ఈళ్ళకేం తెలీదు ఇంతకని. ఈళ్ళ పోజంతా కూడా తెలిసిన పోజే. ఈళ్ళ పోజంతా కూడా ఏ పోజు? తెలిసిన పోజే. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈ మధ్య కాలంలో ఒకాయన చనిపోయాడనమాట. ప్రభునందు నిద్రించాడు. వేరే ఆయనొచ్చారక్కడికి. వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇక్కడ సెట్ అయ్యే ప్రసంగం ఏదైనా ఒక పావుగంట తీసుకొని చెప్పండన్నాను. ఒక పావుగంట సేపు మాట్లాడినండి. ఇక్కడేం చెప్తామండి? ఇక్కడేం చెప్తాం? ఇక్కడేం చెప్తాం? నా మొఖం చూత్తే నేనేం చెప్తాను? నా మొఖం చూత్తమేంటి? అక్కడ ఏది సెట్ అవుతదో అదే చెప్పు. నా మొఖం చూత్తావేటి? కిందకి పైకి నా మొఖం చూత్తావేటి ఇక్కడ? ఈ ప్రభునందు నిద్రించిన పరిస్థితుల్లో ఆ బాడీ అక్కడే ఉంది. ఇంకా సమాధి చేయలేదు. బాడీ చుట్టూ చాలా మందున్నారు. ఇప్పుడు ఏది సెట్ అవుద్దో అది చెప్పు. రిఫరెన్స్‌లు చెప్తారా కాస్త? రిఫరెన్స్‌లన్నా చెప్తారా? అంటున్నాడు. రిఫరెన్స్‌లు గట్టా తీసి చదివేటంత పరిస్థితి ఇక్కడ ఉండదు. రిఫరెన్స్‌లు కూడా లేదిక్కడ. అదేనండి, ఏం చెప్పాలో దానికి సంబంధించిన రిఫరెన్స్‌లు ఏంటని అది కూడా తెలియట్లేదు.
చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏ రిఫరెన్స్‌లు తీసి చూపించాలో, లేకపోతే ఏ వాక్యం తీసి చదవాలో అది కూడా తెలియడం లేదు. ప్రియులారా, తెలియ తెలియలేదు సరే. దానికి నేను తప్పంటానికి ఎవరు సరిపోం. నువ్వు నేర్చుకోకపోవడం తప్పంటున్నాను. ఇక్కడ ఏం అవసరం? ఇక్కడ ఏది తెలుసుకోవాలి? గుడ్డెద్దు చేలో పడ్డట్టు భక్తి చేసేయడం గాదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు సేవ చేసేయడం గాదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎక్కడ పడితే అక్కడికెళ్ళిపోయి తిరిగేయడం గాదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఏది చేసినని. అది కాదు. దేవుడికి స్తోత్రం. సెట్ అవ్వాలి. ఏమవ్వాలి? సెట్ అవ్వాలి. సెట్ అవ్వకపోతే నీ మాటలు వంకర మాటలే అవుతాయి. నీ మాటలు ఏ మాటలవుతాయి? తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోతున్నావు. నీ వంకర మాటలకు అమాయకులు ఎవరో లొంగిపోతారు. ఏ పిచ్చిదో ఉంటది. ఏ పిచ్చోడో ఉంటాడు. అంత పిచ్చోళ్ళు పిచ్చిది ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. తలకాయలు తీసి తలకాయలు ఎట్టేత్తన్నారు. మామూలుగా ఉంటలేదింక. దేవుడి స్తోత్రం. చదివేత్తన్నారు నువ్వేంటన్నది. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నీది ఆత్మ నడిపింపులో వెళుతుందో లేదో కూడా తెలిసిపోతది. ఇప్పుడు నేను వాక్యం మొదలుపెట్టి ఇంత ధారాళంగా మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నప్పుడు ఇది ఆత్మ నడిపింపో కాదో తెలిసిపోతది. దేవుడికి స్తోత్రం. నువ్వు ప్రసంగం చేసేటప్పుడు నీది ఆత్మ నడిపింపో కాదో తెలిసిపోతది. నువ్వేంటనేది తెలిసిపోతది. అంత పిచ్చోళ్ళు ఎవ్వరు లేరు. అంత ఏదో నువ్వు పాడేసే పాటకి అంత పిచ్చోళ్ళు ఎవ్వరు లేరు. నిన్ను ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. నువ్వు పాడే పాటేటి? ఇక్కడ తీరువేటి? ఇక్కడ పరిస్థితి ఏటి? నువ్వు పాడే పాటేటి? ఖచ్చితంగా నిన్ను ప్రశ్నిస్తారు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం వంకర మాటల గురించి మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతున్నారు. మనలో నుంచే బయలుదేరుతున్నారు. వంకర మాటలు. అండి, ఇటువంటి విధానంలో చాలా మంది ఉంటున్నట్టుగా మనందరం కూడా చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే గనక ఇక్కడికి 5 మాటలు అయిపోయినాయి. 6వ మాట పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరీ చేష్టల చేత మరలు కలుపుచున్నారు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ మరి వ్యర్థమైన డంబపు మాటలు అని రాశాడు. బంధాన్ని విడగొట్టేవి, ఆత్మ సంబంధమైన బంధాన్ని విడగొట్టేసేవి ఏంటంటే ప్రియులరా, వంకర మాటలు, ఆత్మ సంబంధమైన బంధాన్ని విడగొట్టేసేవి ఏంటంటే డంబపు మాటలు. ఈ డంబపు మాటలను ఏమంటారంటే బడాయి మాటలు అని అంటారు. బడాయి మాటలు అని అంటారు. అంతేకాకుండా ఈ డంబపు మాటల్ని ఏమీ చేయలేని మాటలు. ఏం చేయలేడు. ఆడి మాటలు అలాగే ఉంటాయి. వదిలేయండి, ఆడు ఏం చేయలేడు. ఆడి మాటలు అలాగే ఉంటాయి అంటారు కదా! ఏమీ చేయలేని మాటల్ని డంబపు మాటలంటారు. అంతేకాకుండా బడాయి మాటలు. మాటలా మామూలుగా ఉండవింక. దేవుడికి స్తోత్రం. ఇక మామూలుగా ఉండవు. ప్రియులారా, ఈ గూగుల్ మీట్‌లో ల్యాప్‌టాప్ గురించి ఎత్తినావిడ మైరైపోయింది కొన్ని రోజుల తర్వాత. ఎప్పుడో మరలా ఈ మధ్య అప్పుడప్పుడు కనపడుతుంది. మనకందరికీ కూడా తెలుసు ఆవిడ పేరేటో చెప్పక్కర్లేదు. ల్యాప్‌టాప్ గురించి ఎత్తింది. ల్యాప్‌టాప్ గురించి ఎత్తేసి సైడ్ అయిపోయింది. ఆ! చూసినోళ్ళకి ఎలాగుంటదంటే ల్యాప్‌టాప్ గురించి ఎత్తేసింది. చూసినోళ్ళకి ఎలాగుంటదంటే ఈవిడ కాస్త ఎక్కువే వేసుకుంటది. ఎందుకంటే ఎత్తింది కాబట్టి, ల్యాప్‌టాప్ కూడా ఎత్తింది ఈవిడే కాబట్టి కాస్త ఎక్కువే అమౌంట్ ఏసుకొని పరిచర్యకి సహకరిస్తది. ఆవిడంత మనం ఏసుకోకపోయినా కాస్తన్నా మనం ఏసుకోవచ్చు అని అందరికి అనిపిచ్చేటంతగా ఆవిడ ఎంకరేజ్ చేసింది. కానీ ఆవిడ ల్యాప్‌టాప్‌కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏమీ చేయలేని మాటలియి. అమ్మా! ఏమీ చేయలేని మాటలమ్మా ఈ మాటలు. డంబపు మాటలమ్మా ఈ మాటలు. నేనున్నాను, నేనున్నాను అన్నట్టుగా కనబడిపోతారు పైకి. ఇయన్నీ కూడా ఏ మాటలంటే ఏమీ చేయలేని మాటలు. ఏం చేయలేవు నువ్వు.
నువ్వు మాటలు ఎన్నో మాట్లాడేస్తున్నావు గానీ, నీ బెదిరింపు మాటలకి, నువ్వు భయపెట్టే మాటలు ఇయన్నీ బడాయి మాటలు ఇయన్నీ. ఏం చేయలేవు నీ మాటలతో. ఒక్కొక్కడంటాడు, "ఏం చేయలేవు నువ్వంటాడు." ఏండి? ఇంకా రకరకాల పదాలు కూడా వాడుతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే, ఏం చేయలేని మాటలు నీ మాటలు. మాట్లాడేవులే చేతగాని మాటలు. మాట్లాడావు ఎల్లెళ్ళు. మాట్లాడేవులే చేతగాని మాటలు అనంటారు. ఏం చేయలేని మాటలు గాబట్టి. ఎందుకన్నారా మాటలు? ఏమీ చేయలేని మాటలు. మామూలుగా ఉండట్లేదు. నిలబడి వోళ్ళు ఫస్ట్ బానే మాట్లాడేస్తారండి. నిలబడతాను, నిలబడతానన్నట్టు మాట్లాడేత్తారు. కానీ ఆళ్ళు మైరైపోతారు. ఇస్తానని నిలబడినోళ్ళెవరో ఎంతో మంది ఇవ్వలేదు. తెలుసండి? ఇప్పటికి ల్యాప్‌టాప్‌కి ప్రియులారా ఆ రోజనుకున్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈళ్ళందరూ ఏమన్నారంటే ఇస్తానన్నవాళ్ళు. అండ్ ఈ ల్యాప్‌టాప్ గురించి మాట్లాడేటప్పుడు ఓ కుర్రోడైతే ఏకంగా 2000 అని జెప్పేసి ఇందులో మెసేజ్ పెట్టేసి రాసేసాడు. ఎన్ని వేలు? 2000 అని జెప్పేసి మెసేజ్ పెట్టి రాసేత్తే, అది అందరూ చదివి నాకు ఫోను జేసి, "పలానా బ్రదర్ 2000 మీకు కొట్టేస్తున్నానని చెప్పాడు గదా! మరి ఆయన 2000 ఇచ్చాడా?" అని అడిగారు. బడాయి మాటలు ఎక్కడిత్తాడో? ఇత్తే ఇచ్చాడని జెప్తానమ్మా! అబద్ధం ఎందుకు జెప్తాను? నా మీద నమ్మకం లేదా నీకు? అమ్మా! నా మీద నమ్మకం లేదా నీకు? ఇస్తే ఇచ్చాడని చెప్తాను. నేనేమన్నా తినేసానా? నేనేమన్నా తినేస్తానా? దేవుడికి స్తోత్రం. ఇప్పటికీ కూడా ప్రియులరా ల్యాప్‌టాప్ విషయంలో చేయలేని వాళ్ళెందరో ఉన్నారు. కానీ ల్యాప్‌టాప్ ద్వారా రికార్డ్ అవుతున్న వర్తమానాలు యూట్యూబ్‌లో వింటున్నారు. కానీ వాళ్ళకి మనస్సాక్షికి తెలిసిందో లేదో నాకు తెలీదు గానీ, బడాయి మాటలు. ఏం మాటలంటే, ఏమీ చేయలేని మాటలు. దేవుడు ఆటోమేటిక్‌గా మరి ఇప్పటికి కూడానండి మనకిది లేపోనండి. ఏవండీ ఎన్ని నెలలు పట్టింది? 3 నెలల పైన ఎంతో పట్టేసినట్టుంది. నా వంతు నేను రూ. 1000 ఇత్తానన్నవాళ్ళు గూడా ఇవ్వలేదండి. సందర్భం చెప్తున్నానండోయ్! ఇవ్వలేదని మిమ్మల్ని ఏమంటలేదు నేను. మీకోసం ప్రార్థన చేయడం మానేయలేదు. నేను సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మాట వరుసగా చెప్తున్నాను నేను. ఎందుకు ఆ బడాయి మాటలు మరి? ఎందుకు ఆ డంబపు మాటలు? ఏమీ చెయ్యకపోయినా సరే చేసినంత హడావుడి చేత్తన్నావు. ఏంటి ఈ మాటలేటి? ఈ బంధం ఉంటదా అలాంటి మాటలకి? బంధంలో ఉంటారా అసల? నీతో కలిసుంటారా ఎవరైనా నీ మాటలకి? బడాయి మాటలు. ఈ గూగుల్ మీట్‌లోకి వచ్చి ఇంతవరకు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వేంటి నీ తీరువేంటో చెప్తున్నానంతే. ఒక్క రూపాయి కానుకని ఈ మినిస్ట్రీలోకి ఇచ్చావా నువ్వెప్పుడైనా? ఒక్క రూపాయి కానుక ఎరుగుదుడా? దేవుడు నీ రూపాయి ఎరుగుదుడా ఎప్పుడైనా? నీ మొఖం ఓసారి అద్దంలో చూసుకున్నావా? అద్దంలో చూసుకో ఓసారి. చూసుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయావా మినిస్ట్రీకి? హ్మ్. ప్రియులారా చెప్తున్నాను మీకు. సందర్భం చెప్తున్నాను. ఆలోచించండి. ఎందుకీ మాట చెప్తున్నానో. నీ మాటలు చూస్తుంటే ఏదో చేసేసేటంతగా సహకారిగా ఉండిపోతారు ఈళ్ళ పాస్టర్ గారికి అన్నట్టుగా ఉంటారు మీరు. బడాయి మాటలే. అమ్మా! డంబపు మాటలివన్నీ. మనం ఇప్పటికి కూడా మనకి ల్యాప్‌టాప్ అనేది రాకపోను. గట్టిగా 3 నెలలు ఆళ్ళు వీళ్ళు ఒక్కసారిగా కాకపోతే ఆళ్ళో వీళ్ళో ఇచ్చిన ఏది చేసినా గట్టిగా వస్తే 30,000 32,000 ఎంతో వచ్చింది. అందరూ కలిసి. అందరూ కలిసి చేసింది ఒక ఎత్తయితే, మేరీ మౌనిక గారు రూ. 30,000 ఇచ్చిందావిడ. దేవుడు సడెన్‌గా ఆవిడని లేపుండకపోతే, ఆవిడని పంపించుండకపోతే, ఇప్పటికి మనకుండదని చెప్తున్నాను నేనది. బడాయి మాటలు కాదు. స్పాట్‌లో సోమేష్ దాని గురించి మాట్లాడాడు. అమ్మగారు 1000 ఇత్తదో, లేకపోతే 2000 ఇత్తదో అనుకున్నాడు అంతే. కొంచెం ఎంతో కొంత హెల్ప్ అవుతది. అమ్మగారన్నాడు అంతే. ఏకంగా ఆవిడి ఎంత పడతది ఇంకా అంటే, అంతా ఇచ్చింది. ఏటండి? కబుర్లు చెప్పినోడు పనులు చేయడు. అమ్మా! కబుర్లు చెప్పినోడు ఎప్పుడు కూడా పని చేయడు. దేవుడికి స్తోత్రం. మేరీ మౌనిక గారిని దేవుడు చల్లగా చూడాలి గానీ, మన మందిర విషయంలో కూడా ఆమె ఎన్నో మాటలిచ్చారు వారు. దేవుడి చిత్తమైతే వారు చేస్తారు. అది దేవుడి సంకల్పమైతే చేత్తారు. మనం ప్రార్థన చేత్తన్నాం. దేవుడికి స్తోత్రం. ఏంటంటే, ఉపకారే గానీ, అపకారి గాదు. నెలొచ్చిందంటే ఎంతమందికి ఆమె హెల్ప్ చేస్తా ఉంటదో. ఎంతో మందికి చేస్తా ఉంటది.
సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డంబపు మాటలో మాట్లాడేవాడు ఆ కబుర్లు, ఈ కబుర్లు, సొల్లు కబుర్లొద్దు, మాటలొద్దు, కబుర్లొద్దు. పనులు కావాలి. పనులు కావాలి. ల్యాప్‌టాప్‌కి ఒక రూ. 1000 ఇవ్వలేని మొఖం నీది. నువ్వు కబుర్లు చెప్తున్నావు. నీ మాటలు డంబపు మాటలు. నీ మాటలో చేతకాని మాటలు. ఏమీ చేయలేని మాటలు నీ మాటలో. చేయగలిగింది కూడా చేయలేకపోయావంటే నువ్వు అసలు దేవుడికి ఎంత దూరంలో ఉన్నావో చూడు నువ్వసల. నువ్వెంత దూరంలో ఉన్నావో చూడు. నేను రోజు ఏదో పొగడాలని కాదు, నేనేదో ఆవిడని పైకెత్తాలని కాదు. నేనలా పైకెత్తను. నేను పొగిడించుకోను, నేను పొగడను. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మాట వరుసకి మాట. దీని గురించి ఎత్తినోళ్ళు సైడ్ అయిపోయారు. తగునమ్మా అని తయారైపోతుంటావు. దూరిపోతుంటావు. ప్రవేశించేస్తుంటావు. చేతకాని పనులు, చేతకాని మాటలను. తీరా చూస్తే ఎందుకు మాట అనేసాననుకుంటావు. హ్మ్. ఎంతమందో, ఎంతోమంది. ఇదిగో చేసేస్తున్నాను, అదిగో చేసేస్తున్నాను. ఉద్రేకపు మాటలు మానేయి. ఉద్రేక మాటల గురించి వచ్చినప్పుడు చెప్తున్నా. ఉద్రేక మాటల గురించి కూడా ఉందిలే. అది నేను పలకడం కంటే 17 రకాల మాటల్లో అది కూడా ఒక రకమైన మాటే. ఉద్రేకపు మాటలు. దేవుడికి స్తోత్రం. బాధపడకూడదు ఏదో అన్నారని. ఇవన్నీ ఏ మాటలనుకుంటున్నావు? డంబపు మాటలయి. అయన్నీ గూడా చేతగాని మాటలవన్నీ. డంబపు మాటలంటే చేతకాని మాటలే. డంబపు మాటలంటే ఏమీ చేయలేని మాటలే ఆ మాటలు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఒకసారి బాగా ఆలోచించు. ఈరోజు వంకర మాటల గురించి, ఈరోజు డంబపు మాటల గురించి మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట గురించి చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చదివండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చూసారా? కత్తిపోటు వంటి మాటలంట. కత్తిపోటు వంటి మాటలు. కత్తితో పోటెత్తే ఎలాగుంటాయో అలాగుంటాయండి బాబాయ్. పోవాయి. నాట్ల కింద ఉండిపోతాయి. కత్తిపోటు వంటి ఆ మాటలన్నమాట అయి. ఇలాంటి కత్తిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటాయా బంధాలో? ఇలాంటి డంబపు మాటలు మాట్లాడుతూ ఉంటాయా బంధాలో? ఇలాంటి వంకర మాటలు మాట్లాడుతూ ఉంటాయా బంధాలో? ఉంటదా? బంధం ఉంటదా? దేవుడికి స్తోత్రం. కత్తిపోటు వంటి మాటలంట. ఎంత స్పష్టంగా చెప్పాడు. కత్తిపోటు వంటి మాటలు అనగా అర్థం కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడే మాటలంట. కత్తిపోటు వంటి మాటలంటే అర్థం అంటే ఇదే. కొంచెం కూడా ఆలోచించి మాట్లాడవు. ఆలోచించవు అసల. ఆలోచన లేదసల. మాట్లాడేటప్పుడు కూడా. పోనీ మాట్లాడేటప్పుడు ఆలోచన లేదు. మాట్లాడేసాకన్నా ఆలోచనొచ్చిందా? ఎన్ని రోజులు ఏం ఆలోచించుకున్నావు? ఏమన్నా బుద్ధొచ్చిందా? ఎన్ని రోజులు ఆలోచించుకున్న దానికి ఏమన్నా బుద్ధొచ్చిందా? మారుమనసు ఏమన్నా వచ్చిందా? కత్తిపోటు వంటి మాటలు. మామూలుగా ఉంటలేదు మాటలు. దేవుడికి స్తోత్రం. కత్తిపోటు వంటి మాటలంటేనే ఆలోచించకుండా మాట్లాడే మాటలయి. ఆ మాటలంటేనే ఆలోచించకుండా మాట్లాడే మాటలు. ఆలోచించు. నీ వయసు చెప్పించుకునే వయసు కాదు నీది. చాలా పెద్ద వయసు నీది. కానీ నువ్వెంత ఆలోచించి మాట్లాడాలో అసల. ఎంత ఆలోచించి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలో అసల. ఆలోచన లేకుండా చేసేస్తున్నారంటారు కదా పనులు పెద్దవాళ్ళు. ఆలోచనలు లేదసలంటారు. ఆలోచన లేకుండా మాట్లాడేయడం. కత్తిపోటు వంటి మాటలు ఈ మాటలు. కాస్త ఆలోచించు. ఆలోచిస్తే చాలా బావుంటది. ఆలోచించకుండా నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాలు నీ ఇష్టం వచ్చినట్టు తీసుకుని, నువ్వు బయటికెళ్ళిపోతే మళ్ళా మొఖం ఎత్తుకొని రావటం కష్టమే. అందుకే ఆలోచించు కాస్త. కత్తిపోటు వంటి మాటలు వదిలేసి బయటికెళ్ళిపోయే ముందర ఆలోచించు. దేవుడికి స్తోత్రం. రోజు ఎన్ని రకాల మాటలు చెప్పాను చెప్పండి? అమ్మా, ఎన్ని రకాల మాటలు చెప్పాను 3 చెప్పండి? రకాలు 3 చెప్పారండి. రకాలు అయ్యగారు. 3 రకాలు ఏంటయ్యి? చెప్పారు. వంకర మాటలు, డంబపు మాటలు, కత్తిపోటు వంటి మాటలు. ఆ! మరి మొన్నెన్ని చెప్పాను? మొన్న 4 చెప్పారండి. ఏటా 4? గర్వపు మాటలు, కొండిగాని మాటలు, నొప్పించే మాటలు, విస్తారమైన మాటలు. ఆ! ఇంకెవరు చెప్పలేదేటి?
కుమారక్క తప్ప. స్తోత్రం. అంతేనా? అక్క చెప్పింది కరెక్టేనా? కరెక్టేనండి అయ్యగారండి. కష్టనయ్య గారు. ఆ, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ముగించేద్దాం మరి. ఇక మాటల గురించి పెట్టుకుంటే ఇంక మళ్ళీ మాటలు అలా పెరిగిపోతుంటాయి మరి. ముగించేద్దాం అమ్మా, టైం అయిపోయింది కదా. ఇదేంటి ఇలా చేసేస్తున్నాడు అనుకుంటారు. ముగించేద్దాం. ముగించేద్దామా? ఇంకో 2 రకాల మాటలు వేసేద్దామా? దేవుడి ఇంకో స్తోత్రం. 2 రకాలు వద్దా ఇంకా? చెప్పండి. చెప్పండి వద్దా ఇంకా? అయ్యగారు. చెప్పండి వద్దా? అయ్యగారు. ముగించేద్దాం. చెప్పండి. చెప్పండి. వద్దామా? కక్కేసుకుంటారు ఎక్కువైపోద్ది. దేవుడి స్తోత్రం. దేవుడి ఎవరు స్తోత్రం. ఏమనుకోరు అయ్యారు, చెప్పండి. స్తోత్రం. చాలు. వద్దమ్మా, ఓకే. ముగించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు బంధం విడిపోవడానికి కారణం మాటలే కారణం అని ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి వద్దు, ఏమి చేయలేని మాటలొద్దు. ఏమైనా సరే చేసే మాటలే మాట్లాడు. ఏమైనా చేసే మాటలే మాట్లాడు. నిలబడిపోతే నిలబడిపోతానని చెప్పు అంతే. అంతే, ఏదైనా చేస్తానంతే. చేయగలుగుతాను నేను అన్నట్టుగా నిలబడిపోతానంటే నిలబడిపో. అలాగైతేనే మాట్లాడు. లేదంటే నీ మాటలు ఏమీ చేయలేని మాటలయిపోతాయి, చేతకాని మాటలయిపోతాయి, డంబపు మాటలయిపోతాయి. చూసుకో మరి. వద్దు, వంకర మాటలు కూడా వద్దు, వంకర పాటలొద్దు, వంకర ప్రసంగాలొద్దు. ఎక్కడ ఏది సెట్ అవుద్దో అదే చెయ్యి. ఆ తర్వాత కత్తిపోటు వంటి మాటలొద్దు. ఆలోచించి మాట్లాడు. ఆలోచించి మాట్లాడితే బాగుంటది. కాస్త ఆలోచించే మాట్లాడు, ఎక్కువ మాట్లాడకు. దేవుడికి స్తోత్రం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. అయ్యగారు